శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి ఫిబ్రవరి 21, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లోని సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఉన్నది ఏంటంటే ఒక డెలివరీ బాయ్, ఫుడ్ డెలివరీ బాయ్, బైక్ తోలుతున్నటువంటి డెలివరీ బాయ్ రోడ్డు పైన వెళ్తూ ఉండగా ఒక కారు ఢీకొనడంతో కింద పడిపోయాడు. అయితే ఇక్కడ తప్పు ఎవరిది అనే దానికి సంబంధించి వీడియో అయితే వైరల్ అవుతుంది. సో ఇక్కడ తప్పు ఎవరిది అనేటువంటిది మీరే నిర్ధారించవచ్చు. సో వీడియో అయితే ప్లే అవుతుంది. మీకు తెలిసినటువంటి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయచ్చు. ప్రస్తుతానికి ఏమని తెలియజేస్తుందంటే నెటిజన్లందరూ కూడా కువైట్లో ప్రస్తుతానికి ట్రాఫిక్ చట్టాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో చాలా కఠినంగా ఉన్నాయి. వాటిని ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈ డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వారి యొక్క రోజువారీ టార్గెట్ ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తి చేయడం కోసం చెప్పేసి చాలా తొందరగా వాళ్ళు వెహికల్స్ అయితే నడపడం జరుగుతుంది, వేగంగా నడపడం జరుగుతుంది. కొన్ని చోట్ల వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ని కూడా బ్రేక్ చేయడం జరుగుతుంది. లైన్స్ని క్రాస్ చేయడం కానీ, లేదంటే ఓవర్ స్పీడ్ వెళ్ళడం కానీ, లేదంటే సందుల్లో ఎక్కడ పడితే అక్కడ వెళ్ళడం కానీ, అలాగే జిగ్జాగ్గా వెళ్ళడం కానీ, అంటే వెహికల్స్ మధ్యలో దూరం వెళ్ళడం కానీ, ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అవి కొద్దిగా వాళ్ళు నియంత్రించుకుంటే బాగుందని చెప్పేసి అంటున్నారు. కాకపోతే వాళ్ళకున్నటువంటి ప్రెజర్ కూడా అలాగే ఉంది. ఆ డ్రైవర్లకి రోజువారీ టార్గెట్ అనేది ఒకటి ఇస్తున్నారు, అలాగే నెలకింత అని చెప్పేసి టార్గెట్ ఉంటున్నాయి. సో ఆ టార్గెట్ల కారణంగా వాళ్ళు వారి జీతం కోసం వాళ్ళు ఆ విధంగా చేయడం జరుగుతుంది అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. అది కూడా కరెక్టే కదా, ఎందుకంటే వాళ్ళకున్నటువంటి ప్రెజర్స్ కూడా అలాగే ఉన్నాయి, చట్టాలు అలాగే ఉన్నాయి. చట్టాలను పట్టించుకోకుండా వీళ్ళు అలా వెళ్తే వీళ్ళ జీతాలు మొత్తం ఆ చట్టాల ద్వారా వచ్చేటువంటి ఫైన్స్ అవుతుంటే అవి కట్టడానికి సరిపోతుంది. లేదు చట్టాలకు లోబడే వీళ్ళు వెళ్ళారనుకోండి, వాళ్ళకు వచ్చేటువంటి జీతాలు సక్రంగా అందవు. ఇక్కడ ఏం చేయాలి? సో అయోమయ పరిస్థితి. కానీ ఏదైనప్పటికీ చట్టం అంటూ ఒకటి ఉంది కాబట్టి దానికి అనుగుణంగా మనకు దానికి తగ్గట్టుగా ముందుకు వెళ్ళి మన జీతాలు మనం పూర్తిగా ఎలా సంపాదించుకోవాలి అనే దానికి మార్గం అయితే ఎత్తుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి డ్రైవర్ సోదరుల యొక్క కష్టాలు అయితే మాత్రం ఇలా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు ప్రతి వారం మనం హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ వీటి గురించి చర్చించుకుంటున్నాం కదా. అందులో భాగంగానే ఇవాళ కూడా మనం హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ ఏదైనా చూద్దాం. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నటువంటి ఒక కుటుంబం, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ లేనటువంటి కుటుంబం, వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుంది ప్రభావం అనేటువంటిది, దాని గురించి మనం ఒకసారి చూద్దాం. ఒక కుటుంబం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నదనుకోండి, వాళ్ళకి ఆర్థిక భారం అనేటువంటిది ఎలా ఉంటుంది? వాళ్ళకి చికిత్సకి అయ్యేటువంటి ఖర్చులన్నీ కూడా కంపెనీనే భరిస్తుంది. కాబట్టి కుటుంబానికి తక్కువ భారం అనేటువంటిది ఉంటుంది. అది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోనటువంటి కుటుంబం ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఆసుపత్రి ఖర్చులన్నీ కూడా కుటుంబం నుంచే భరించాల్సి వస్తుంది. దానివల్ల అప్పులు ఎక్కువగా పెట్టుకోవాల్సి వస్తుంది మనం, ఎందుకంటే భారం ఎక్కువ అయిపోతుంది వాటిని తట్టుకోవడం కోసం. అలాగే మనం ట్రీట్మెంట్లు ఎలా ఉంటాయి, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందించినటువంటి సేవలు ఎలా ఉంటాయి? హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్యాష్లెస్ ట్రీట్మెంటు, అందులోనూ ప్రైవేట్ హాస్పిటల్స్లో మంచి సౌకర్యాలతో కూడినటువంటి వైద్యం అయితే కనుక పొందొచ్చు. అదే హెల్త్ ఇన్సూరెన్స్ లేని వాళ్ళైతే కనుక ప్రభుత్వ హాస్పిటల్స్ని ఆశ్రయించాల్సి ఉంటుంది, లేదంటే మనం అప్పు చేసి డబ్బులు పెట్టి హాస్పిటల్లో చూపించుకోవాల్సి వస్తుంది. కొద్దిగా మనం కష్టాలు అయితే కనుక పడాల్సి ఉంటుంది. అలాగే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళకి మానసిక ప్రశాంతత అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఎందుకంటే మనకి భవిష్యత్తులో ఏదైనా ఆరోగ్యపరంగా సమస్య వస్తే మన దగ్గర డబ్బులు లేదు అనేటువంటి టెన్షన్ వాళ్ళకు ఉండదు. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి వాళ్ళే చూసుకుంటారులే అనేటువంటి ఒక మెంటల్గా మనకి ఒక ప్రశాంతత అనేటువంటిది ఉంటుందన్నమాట. అదే హెల్త్ ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి ఎప్పుడు ఏ సమయంలో ఎలాంటి ఆరోగ్య సమస్య వస్తే ఒకవేళ మనం డబ్బులు ఎక్కడి నుండి తేవాలి ఏమిటి అనే దాని గురించి టెన్షన్ ఎప్పుడు వాళ్ళ మైండ్లో ఏదైనా ఉంటుంది. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అనేటువంటిది ఉంటే కొద్దిగా మానసిక ప్రశాంతత అనేది కూడా మనకి ఉంటుంది. అలాగే మనకి పొదుపు అనేటువంటిది ఎలా ఉంటుంది? వైద్య ఖర్చు తక్కువ కావడంతో మన పొదుపు అనేటువంటిది నిల్వ ఉంటుంది. అంటే మనం సంపాదించిన డబ్బుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేటువంటిది మనకు ఉండడం వల్ల హాస్పిటల్ ఖర్చు అనేటువంటిది మనకి మిగిలిపోతాయి. కాబట్టి కొద్దిగా మనం సంపాదించిన డబ్బుల్లో మిగలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే హెల్త్ ఇన్సూరెన్స్ లేని వాళ్ళైతే వాళ్ళు సంపాదించిన డబ్బులు హాస్పిటల్ ఖర్చులు ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం సంపాదించిన డబ్బులు అందరికీ తీసుకెళ్ళి అక్కడ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అదే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ కానీ తీసుకుంటే ప్రతి సంవత్సరం కూడా మనకి కొన్ని హెల్త్ చెకప్స్ అనేటువంటిది ఫ్రీగా చేయడం జరుగుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ లేని వాళ్ళకైతే కనుక వాళ్ళు డబ్బులు పెట్టి చేయించుకోవాల్సి వస్తుంది. దాని కారణం చేత చాలామంది చేయించుకోకపోవడం వలన వాళ్ళ బాడీలో ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే అవి ముదిరి పెద్దవయ్యి రేపు భవిష్యత్తులో మరింతగా వాళ్ళు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి చూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
అదే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండే వాళ్ళకైతే ఫ్రీగా చేస్తారు కాబట్టి ప్రతి సంవత్సరం వీళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్రీగానే చెక్ చేయించుకుంటారు. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వాటి ట్రీట్మెంట్ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ వల్లే చేయించడం జరుగుతుంది. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనకి. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి అది ఒక రక్షణలాగా నిలబడుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఆరోగ్యం పరంగా మనకి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఆర్థికంగా మనం చితికిపోకుండా మనల్ని కాపాడుతుంది ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేటువంటిదండి. అదే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకుండా ఉంటారు చూడండి, అలాంటి వారికి ఏదైనా ఒక పెద్ద బిల్లు కానీ పడింది అనుకోండి, ఏదైనా ఆరోగ్య సమస్య పెద్దదిగా ఒకటి వచ్చి కానీ పడింది అనుకోండి, కుటుంబం మొత్తం విచ్ఛిన్నం అయిపోవడానికి అవకాశం ఉంటుంది. చాలా కష్టాలు ఎత్తునగా పడాల్సి ఉంటుంది. వాళ్ళు అంత పెద్ద డబ్బులు వాళ్ళు సమకూర్చలేక ఉన్నవి అమ్ముకోవాల్సి వస్తుంది, లేదంటే తాకట్టు పెట్టుకోవాల్సి వస్తుంది, లేదంటే అప్పులు బయట చేయాల్సి వస్తుంది. ఆ విధంగా వాళ్ళు చాలా మళ్ళీ దిగజారిపోవడం జరుగుతుంది కిందకి, అంటే ఆర్థికంగా కిందకి దిగజారిపోతారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది ఎన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుందో చూడండి. ఆర్థికపరమైనటువంటి భారం నుంచి మనల్ని కాపాడుతుంది, అలాగే నాణ్యమైనటువంటి సేవలు మనకు అందుతాయి, అలాగే మానసిక ప్రశాంతత ఉంటుంది, అలాగే మనకి పొదుపు కూడా ఉంటుంది, అలాగే ఎవ్రీ ఇయర్ హెల్త్ చెకప్లు కూడా ఉంటాయి, అలాగే మన భవిష్యత్తు కూడా బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేటువంటిది చేయించుకోండి. మనకి ఇప్పుడు ఏవైతే చెప్పుకున్నాం బెనిఫిట్స్ అన్నీ కూడా మనకు ఉంటాయి. చాలామంది అనుకుంటారు హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకుంటే మనకి ఏదో జరిగిపోతుంది, అది చేసుకోవడం వల్ల మనకి అది ఉపయోగపడకపోతే మన డబ్బులంతా లాస్ కదా, ఇలాంటి కొన్ని అపోహలు అయితే ఉంటారు. అలాంటిది ఏం లేదండి. హెల్త్ ఇన్సూరెన్స్ అనేటువంటిది మనకి ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, మనం ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు మనల్ని ఆదుకుంటుంది. జోబిలో ఒక 10 లక్షల రూపాయలు ఉన్నట్టే మనకి లెక్క. మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ఫ్రెండ్స్ని ఇంకొకరిని అడుక్కోవాలి, ఇలాంటివి ఏం అవసరం లేదు. ఆ హెల్త్ కార్డు ఉంటే మనం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవచ్చు. కాబట్టి హెల్త్ కార్డు అనేది ప్రతి ఒక్కరు కూడా ఒకటి చేయించుకోండి. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏదైనా పూర్తి సమాచారం కావాలనుకుంటే మీకు డిస్ప్లేలో నేను నాకు సంబంధించిన వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను. నెంబర్ కాంటాక్ట్ చేయండి, పూర్తి సమాచారం మీకు నేను అందిస్తాను. ఓమన్లో 2 ఏషియన్ వ్యక్తుల్ని భద్రతా అధికారులు అదుపులో తీసుకోవడం జరిగింది. కారణం ఏంటంటే దొంగతనం. ఓమన్కి సంబంధించిన ఒక పౌరుడు తన కారుని తన ఇంటి ముందు పార్క్ చేసి ఇంట్లోకి వెళ్ళాడు. అయితే ఆ కారులో ఆయన కొంత డబ్బులు కూడా పెట్టున్నాడు అనమాట. దీన్ని గమనించినటువంటి ఒక 2 ఏషియన్ వ్యక్తులు ఆ డబ్బులు దొంగలించి పారిపోయారు అక్కడి నుంచి. ఇంట్లో అంటే బయట వచ్చినటువంటి ఆ ఓమన్కి సంబంధించిన పౌరుడు డబ్బులు లేదని గమనించి భద్రతాధికారులకి సమాచారం అందించాడు. భద్రతాధికారులు సీసీ కెమెరాల ఆధారంగా ఆ వ్యక్తులు ఎవరు ఏమిటనేది గుర్తించి వారిని అదుపులో తీసుకున్నారు. వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే కార్లు పార్క్ చేసేటప్పుడు అందులో విలువైనటువంటి వస్తువులు మాత్రం పెట్టకండి, మీతో పాటే తీసుకెళ్ళండి. తిరుపతి విమానాశ్రయంలో ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి పనుల పురోగతిపైన సమీక్ష నిర్వహించడం జరిగింది. కేంద్ర మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఆయన అక్కడ జరుగుతున్నటువంటి పనులు, టెర్మినల్కి సంబంధించినవి కావచ్చు, అలాగే ఇంటీరియర్గా జరుగుతున్నటువంటి డెకరేషన్స్ కావచ్చు, వీటన్నిటిపైన ఆయన సమీక్ష నిర్వహించడం జరిగింది. అలాగే ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి విమానాలు దిగడానికి సంబంధించినటువంటి ఏర్పాట్లపైన కూడా ఆయన అడిగి కనుక్కోవడం జరిగింది. సో వాటికి సంబంధించి కూడా ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. ఎందుకంటే ఇది కనుక పూర్తయితే అట్లా చిత్తూరు కావచ్చు, తిరుపతి కావచ్చు, కడప కావచ్చు, అలాగే నెల్లూరు కావచ్చు, ఇటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా రాయలసీమ వాసులకు ముఖ్యంగా ఎయిర్పోర్ట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. మనం చెన్నై కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడ మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తొందరగా పూర్తి చేయాలని చెప్పేసి ఆయన కోరారు. అలాగే పనుల గురించి ఆయన అడిగి కనుక్కోవడం జరిగింది. ఒక సంవత్సర కాలంలో సుమారుగా 10 లక్షల మంది ప్రయాణికులు అయితే ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్ ద్వారా జర్నీ చేసినట్లు తెలియజేస్తున్నారు. సో ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లన్నింటిని బట్టి మనకి అర్థమవుతుంది ఏంటంటే త్వరలోనే ఇక్కడ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయితే దిగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. సో దానిపైన ప్రస్తుతానికి అయిన సమీక్ష అయితే నిర్వహించడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల యొక్క చట్టాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. గతంలో చాలాసార్లు మనం చెప్పుకోవడం జరిగింది. మహిళలపైన మరీ కఠినంగా అయితే చట్టాలు ఉన్నాయి. అయితే అది వాళ్ళ దేశం, వాళ్ళ చట్టాలు, వాళ్ళ ఇష్టం. కాకపోతే మరొక కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఒకసారి ఆ చట్టం గురించి కూడా మనం తెలుసుకుందాం. అంటే అది వాళ్ళ దేశం, వాళ్ళ చట్టాలు, కానీ ఎలాంటి చట్టం తీసుకొచ్చారు అనేటువంటిది ఒకసారి మనం తెలుసుకుంటే మనకి ఒక ఐడియా అనేటువంటిది ఉంటుంది. ఓహో, ఇలాంటి చట్టాలు కూడా ఉంటాయా ప్రపంచంలో అని చెప్పేసి. వాళ్ళు తీసుకొచ్చినటువంటి చట్టం ఏంటో తెలిసిన, అక్కడ మగవాళ్ళు మహిళలని ఎముకలు విరగకుండా ఎలా అయినా సరే కొట్టుకోవచ్చు అంట. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. వెముకలు ఇరిగితేనే కేసు అంట, ఎముక విరగకపోతే కేసే లేదంట. ఎలాగైనా కొట్టుకోవచ్చు, రక్తాలు కారిపోయినా కూడా వాళ్ళకి సంబంధం లేదు, కేసే బుక్ చేయరంట. సో అలాంటి చట్టాన్ని తీసుకొచ్చారు. ఒకవేళ ఎముక విరిగింది అనుకుందాం, అప్పుడు ఎలా ఉంటుందో శిక్ష తెలిసిన, కేవలం 15 రోజులు మాత్రమే జైలు శిక్ష ఉంటుందంట. అది కూడా ఎప్పుడో తెలిసిన, ఆ మహిళ భర్త కానీ లేదంటే వారి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మగవాళ్ళ తోడు తీసుకొని వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే కోర్టులో దాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఎలా నిరూపించుకోవాలి? ఆవిడ మొత్తం మొహం ఫేస్ కూడా ఏమీ కనపడకుండా గురకా అనేటువంటిది ధరించి అప్పుడు మాత్రం ఆవిడ నిరూపించుకోవాలంట. ఎలా ఉందో చూడండి ఒకసారి.
ఆయన కొట్టిండేది దెబ్బలు కొట్టింటే ఆ దెబ్బలు లోపల తగులుతాయి, కానీ ఆ లోపల తగిలినటువంటి దెబ్బల్ని ఎలా చూపించుకోవాలి, మొత్తం అంతా బట్టలు కప్పుకొని ఎలా చూపిస్తారు, ఆ విధంగా నిరూపించుకోవాలంట. మళ్ళీ ఇక్కడ ఇంకొకటి, ఒకవేళ ఆవిడ కనుక భర్త అనుమతి లేకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు కనుక ఆవిడ కలిసినట్లయితే, భర్త అనుమతి లేకుండా కుటుంబ సభ్యులను కలిసినందుకు గాను అదనంగా ఆవిడకి 3 నెలల జైలు శిక్ష కనుక విధిస్తారంట. చూడండి ఎలా ఉందో. దెబ్బలు తినింది ఆవిడ, ఎముకలు విరగొట్టుకునింది ఆవిడ. దీనికి పడేటువంటి శిక్ష భర్తకి కేవలం 15 రోజులు మాత్రమే. కానీ ఆవిడ భర్తకు చెప్పకుండా కుటుంబ సభ్యులను కలిసినందుకు గాను 3 నెలలు జైలు శిక్ష వేస్తారంట. ఇతనికి ఒకవేళ 15 రోజులు జైలు శిక్ష అయినా సరే పడాలి అంటే ఆవిడకి ఎముకలు ఇరిగాయని చెప్పేసి నిరూపించుకోవాలి, అది కూడా ఒంటి నిండా బట్టలు ధరించి. ఇది సాధ్యమయ్యే పనేనా? ఈ చట్టం అమలులోకి రావడానికి అవకాశం ఉంటుందా అసలు? అంటే చట్టం ఉంది, కానీ ఆవిడకి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుందా? కొత్తగా ఈ చట్టాన్ని ఇతనికి తీసుకొచ్చారు. సో ఇలాంటి విచిత్రమైనటువంటి చట్టాలన్నీ కూడా మనకి తాలిబాన్ చట్టాల్లో ఇతనికి ఉంటాయి. సో వాళ్ళ చట్టాలు మనం తప్పుపట్టడం అని కాదు, కానీ తెలుసుకుంటున్నాం మనం. ఎందుకంటే వాళ్ళ దేశం, వాళ్ళ చట్టాలు, వాళ్ళ ఇష్టం అది. కానీ చూడండి ఎలాంటి వింత వింత చట్టాలు తీసుకొస్తున్నారు వాళ్ళు. అయితే దీనిపైన ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని చెప్పేసి చాలామంది ఇతనికి కోరుతున్నారు. ఎందుకంటే మహిళలపైన ఇలాంటి వివక్ష చూపుతూ చట్టాలు తీసుకోవడం అనేది మంచిది కాదు. దీనిపైన తప్పనిసరిగా ఐక్యరాజ్య సమితి వాళ్ళు జోక్యం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు. సోషల్ మీడియాలో పెట్టినటువంటి ఒక పోస్ట్ ఒక వ్యక్తిని కోటీశ్వరుడిని చేసింది. ఎలా అనుకుంటున్నారా? మన భారతదేశంలో ఒక వ్యక్తి ఏం చేశాడంటే, తన ఇంట్లో ఉన్నటువంటి ఒక పాత ట్రాక్టర్, అది కూడా ఇంకా వినప సామాన్లకి వేస్తే కూడా వాళ్ళు తీసుకోము అనేసి అన్నారంట. 10,000 రూపాయలు ఇమ్మంటే కూడా వాళ్ళు ఇవ్వము అనేసి అన్నారంట. అంత పాత ట్రాక్టర్ అది. దాన్ని నేను సరదాగా ఒక వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పెట్టాడు, ఒకే వీడియో. అయితే ఆ వీడియో బయట దేశాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, అతను ఈ యాంటిక్యూ అంటే పురాతనమైనటువంటి వస్తువులు ఏదైనా కొనుక్కుంటూ ఉంటారు కదా, సో ఆ వస్తువులపైన ఆయనకి ప్రేమ ఎక్కువ. సో అందులో భాగంగానే ఈ ట్రాక్టర్ చాలా పురాతనమైనటువంటిది, చాలా అరుదైనటువంటి మోడల్ ఇది, చాలా ఓల్డ్ మోడల్ ఇది, ఇది నాకు కావాలని చెప్పేసి కొనుక్కున్నాడంట. ఎంతకో తెలిసిన 1,25,00,000 రూపాయలు పెట్టి ఆ ట్రాక్టర్ని కొనుక్కున్నాడంట. ఇతను బాబు ఇనప సామాన్లకైనా తీసుకెళ్ళంటే ఒక 10,000 రూపాయలన్నీ ఇవ్వండి అంటే ఎవరు ఇవ్వలేదు. కానీ అతను మాత్రం 1,25,00,000 రూపాయలు పెట్టి కొనుక్కున్నాడు. చూడండి, ఒక సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ అతన్ని కోటీశ్వరుని చేసింది. ఒక వస్తువు మనకు ఉపయోగపడకపోవచ్చు, కానీ ఇతరులకు అది చాలా వాల్యూ ఉంటుంది. అందుకే అంటారు పెద్దలు, ఏది ఎక్కడుండాలో అక్కడ ఉంటేనే దానికి వాల్యూ. సో ఇక్కడ ఇతని ఇంట్లో ఇన్ని రోజులుగా తుప్పు ముక్కలాగా ఉండింది అది. అసలు ఇనప సామాన్లకి వేయడానికి ఎవరు కొనుక్కోలేదు, అలా ఉండింది అది. కానీ అది ఎవరికి చేరాలో వాళ్ళకి ఆ మెసేజ్ చేరేటప్పటికి దాని వాల్యూ ఎంత పెరిగిందో చూడండి. అలా ఉంటుంది ఒక్కొక్కసారి కొంతమందికి అదృష్టం. మన ఊరికి లేదంటే మన జిల్లాకి లేదంటే మన రాష్ట్రానికి మన దేశానికి ఏదైనా సాయం అవసరమైనప్పుడు మనం ఎంతవరకు సాయం చేస్తాం? మన దగ్గర ఉన్న దాంట్లో ఏదో 100 రూపాయలు ఉంటే ₹1 పావలానో సాయం చేస్తారేమో, అంతే కదా, అంతమించి చేయరు కదా. 100 రూపాయలు అంటే 50 రూపాయలు చేస్తారు ఎవరైనా? చేయరు. కానీ జపాన్లో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఒక వ్యక్తి భారీగా సాయం అతనికి అందించడం జరిగింది, విరాళం ఇవ్వడం జరిగింది. అదేంటంటే జపాన్లో ఉన్నటువంటి ఈ ఒసాకా నగరం, అక్కడ ఉన్నటువంటి పెద్ద నగరాల్లో ఇది 3వ నగరం. ఈ నగరంలో పైప్ లైన్లన్నీ కూడా చాలా పాతవి అయిపోయాయంట. ఎప్పుడో అప్పుడు యుద్ధం జరిగినటువంటి సమయంలో నిర్మించినటువంటి పైప్ లైన్ అంటే అవి తాగునీటికి సంబంధించిన పైప్ లైన్. సో ఆ పైప్ లైన్లన్నీ పాతవి అయిపోవడం, కొన్ని చోట్ల లీకేజ్లు ఉండడం, అలాగే ఈ మధ్యకాలంలో చూసాం ఒక పైప్ లైన్ సింక్ అయిపోయి ఒక వెహికల్ గడ కిందకి వెళ్ళిపోయి డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో అలాంటి సంఘటనలు చోటు చేసుకున్న తర్వాత ఈ పైప్ లైన్లన్నీ కూడా మరమ్మతు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే అక్కడ ఉన్నటువంటి నిర్ణయం తీసుకుంది. ఆ మేయర్ అయితే కనుక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే దీనికి నిధులు అయితే కనుక చాలా ఎక్కువగా కావాల్సి వస్తుంది. సుమారుగా 259 కిలోమీటర్ల పొడవున అయితే కనుక పైప్ లైన్లు ఉన్నాయి. సో వీటిని రిపేర్ చేయాలంటే చాలా భారీగానే అమౌంట్ అయితే కనుక ఖర్చు అవుతుంది. అయితే ఒక వ్యక్తి ఏం చేశాడో తెలిసిన, ఏకంగా 21 కేజీల బంగారం కడ్డీలని గవర్నమెంట్కి అయితే ఇవ్వడం జరిగింది. వీటితోటి పైప్ లైన్లు మరమ్మతు చేయించండి, ఇది నా వంతుగా నేను ఇస్తున్నట్టు విరాళం అని చెప్పేసి చెప్పాడు. ఎంత? 21 కేజీల బరువు కలిగినటువంటి బంగారపు కడ్డీలు, ప్యూర్ బంగారం అది. సో ఎవరైనా సరే ఇంత విరాళం అంటే ఇస్తారా? ఆ వ్యక్తి ఇచ్చాడు. ఇంతకీ ఆ వ్యక్తి అంత కష్టపడి అంత బంగారం ఇచ్చినా అది ఎంత వస్తుందో తెలిసిన, వీళ్ళు మొత్తం వేయాల్సింది 259 కిలోమీటర్ల పొడవైనటువంటి పైప్ లైన్లు, అది మరమ్మతులు చేయాల్సి అంటే మొత్తం రీప్లేస్ చేయాల్సింది. ఇతను ఇచ్చినటువంటి 21 కేజీల బంగారం ఉంది ఏదైతే ఉందో దాంతో వచ్చేటువంటి అమౌంట్ తోటి కేవలం 2 కిలోమీటర్లు మాత్రమే పైప్ లైన్ అనేది పునరుద్ధరించవచ్చు అనమాట. సో ఇంకా ఎంత డబ్బులు వాళ్ళకి అవసరం ఉండదో చూడండి. సో ఇక్కడ మొత్తంతో పోల్చుకుంటే ఇది తక్కువే, కానీ అతను ఇచ్చిన అమౌంట్ మనం
పర్సనల్గా చూడండి ఒకసారి. 21 కేజీల బంగారం, అందులో ఇప్పుడున్నటువంటి రేట్లు ఎంత భారీ విరాళాన్ని ఇతనికైనా ఇచ్చాడు. థాయిలాండ్లోని ఒక ప్రైవేట్ జూలో భారీగా పులులు మృత్యువాత పడుతున్నాయి. దీనికి గల కారణం ఏంటంటే ఒక వైరస్, శ్వాసకోశ సంబంధిత ఒక వైరస్ తోటి అక్కడ పులులన్నీ కూడా మృత్యువాత పడుతున్నాయి. సుమారుగా ఇప్పటి వరకు 72 పులులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు. కువైట్లో ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నాం, కొంతమంది పోలీసు దుస్తులు ధరించి సైబర్ నేరగాలు మనల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీనిపైన చాలామందికి అవగాహన అయితే వచ్చిండదు, ఇప్పుడు తేరుకుంటున్నారు. అయితే ఇలాంటి తరహా మోసాలే మన ఇండియాలో కూడా జరుగుతున్నాయని చెప్పేసి మీకు తెలుసా? చాలా సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించి రీసెంట్గా మరొక సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతానికి వైరల్ అయితే అవుతుంది. అసలు పోలీస్ ఎంట్రీ, నకిలీ పోలీస్ ఎగ్జిట్, ఈ క్యాప్షన్ తోటి ప్రస్తుతానికి వీడియో అయితే వైరల్ అవుతుంది. వివరాలుగా మనం చూసుకున్నట్లయితే ఉయ్యూరు మీకు తెలిసి ఉంటుంది, కృష్ణా జిల్లా దగ్గర ఉన్నటువంటి ఉయ్యూరు. ఈ ఉయ్యూరులో ఒక రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ, అలాగే ఆయన వయసు సుమారుగా 75 సంవత్సరాలు. ఆయన భార్య, ఆవిడ కూడా సతీమణి, ఆవిడ కూడా రిటైర్డ్ ఎంప్లాయీ, టీచర్ అనుకుంటున్నాను బహుశా. సో వీళ్ళిద్దరు కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్. అయితే వీళ్ళకి ఒక కాల్ వచ్చింది, మేము సిఐడి పోలీసులో మీ బ్యాంకు ద్వారా 25 లక్షల రూపాయలు హవాలా అనేటువంటిది జరిగింది, పెద్ద స్కామ్లో మీరు ఇరుక్కొని ఉన్నారు, 750 కోట్లకు పైగానే ఒక స్కామ్ అయితే జరిగింది, అందులో మీరు ఇరుక్కొని ఉన్నారు. సో దీనికి సంబంధించి మా సుప్రీంకోర్టు జడ్జి గారు మీతో మాట్లాడతారు. సో మీరు లైన్లోనే ఉండి, కట్ చేయకండి, ఎవరికి చెప్పకండి. ఈ సమాచారం మీరు ఎవరికైనా తెలియజేస్తే కనుక లోకల్ పోలీసులు వచ్చి మిమ్మల్ని పట్టుకొని అరెస్ట్ చేసి తీసుకొచ్చి మా కోర్టులో అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు దీని నుంచి బయటపడాలంటే ఇప్పుడు నేను చెప్పినట్టు వినండి జాగ్రత్తగా, మా జడ్జి గారు ఇప్పుడు మీతోటి మాట్లాడతారు అని చెప్పేసి కాల్ మాట్లాడుతున్నారు. అయితే ఇలాంటి సంఘటనలు ఈ మధ్యలో జరిగాయని చెప్పేసి ఈయన గతంలో వినడం జరిగింది. దాంతో ఈయన సైలెంట్గా వేరే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాడు, ఇలాగ ఫోన్ కాల్ వచ్చినది అని చెప్పేసి. వెంటనే వాళ్ళు ఏం చేశారు, ఈ ఉయ్యూరు సిఐకి సమాచారం అందించారు. రామారావు ఆయన పేరు, ఆయనకి సమాచారం అందించారు. ఆయన ఏం చేశారు, చాలా వెంటనే స్పందించి వీళ్ళు ఫోన్ కాల్ మాట్లాడుతున్నటువంటి సమయంలోనే సడన్గా ఎంట్రీ ఇచ్చారు ఆయన. సో అప్పటి వరకు మాట్లాడుతున్నటువంటి ఈ పోలీస్ దుస్తుల్లో ఉన్నటువంటి నకిలీ పోలీస్ ఎవరైతే ఉన్నారో, ఈ సిఐ ఎంటర్ అవ్వగానే కాళ్ళు వీడియో కాల్ అనేటువంటిది ఆఫ్ చేశాడు. అయినా కొంత సమయం మాట్లాడాడు, దాని తర్వాత పూర్తిగా ఫోన్ కాల్ అయితే కట్ చేసేయడం జరిగింది. సో సిఐ గట్టిగా అడిగారు, మీకు బుద్ధి ఉందా లేదా, ఇలా ఎలా చేస్తారు మీరు, నీ ఐడెంటిటీ ఏంటి, నువ్వు ఎవరు, నేను తొందరగానే పట్టుకుంటాం, నీపై చర్యలు తీసుకుంటాం అని చెప్పి చెప్తున్నారు. కానీ అతను ఫోన్ అయితే కట్ చేసేసాడు. సో ఇక్కడ ఈ బ్యాంక్ ఎంప్లాయీ కొద్దిగా తేరుకోకుండా ఉంటే పెద్ద అమౌంట్ ఏదైనా పోగొట్టుకునే అతను. ఎందుకంటే రిటైర్డ్ ఎంప్లాయీ ఎంతో కొంత బ్యాంకులో కొంత నిల్వ పెట్టుకుంటారు డబ్బులు, పాపం డబ్బులు అంతా కూడా పోయేది. కానీ కొద్దిగా తేరుకొని తెలివి ఉపయోగించి వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వడం, పోలీసు వాళ్ళు ఎంట్రీ అవ్వడంతో సేఫ్ అయ్యారు. సో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అవగాహన అయితే తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అందులోనూ ముఖ్యంగా పాత వాళ్ళు, లేదంటే విలేజ్లో ఉండేవాళ్ళు పోలీసు దుస్తులు ఎవరైనా ఫోన్ చేస్తే, లేదంటే మేము పోలీసులు అని చేసి మామూలు కాల్ చేసినా సరే భయపడిపోవడానికి అవకాశం ఉంటుంది, అమ్మ పోలీసులు అని చెప్పేసి. సో ఎవరు ఫోన్ చేసినా సరే మీరు రెస్పాండ్ అవ్వకండి. మేము నిజంగానే పోలీసులు అన్నా సరే మేము వచ్చి కలుస్తాం, ఏ స్టేషన్ చెప్పండి అని చెప్పేసి మాట్లాడండి తప్ప, మేము ఢిల్లీ నుంచి చేస్తున్నాం, బాంబే నుండి చేస్తున్నాం ఇలాంటి ఏదైనా చెప్తే మాత్రం భయపడిపోయి మీరు మీకు సంబంధించిన సమాచారాన్ని మాత్రం వాళ్ళకి ఇవ్వకండి. వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా సరే, పోలీసు వాళ్ళని చెప్పినా, లేదంటే బ్యాంక్ ఎంప్లాయీస్ అని చెప్పినా, ఇంకొకరు నేను సీఎంఏ ఫోన్ చేస్తానని చెప్పినా, పిఎంఏ ఫోన్ చేస్తానని చెప్పినా సరే మీరు నమ్మకండి. అవసరమైతే నేనే మీ ఆఫీస్కి వస్తాను, ఆఫీస్ అక్కడ చెప్పండి అంతే. లేదంటే ఫోన్ కట్ చేశాను, మీరు అది కూడా చెప్పడం ఇష్టం లేకపోతే ఫోన్ కట్ చేసాను, అన్నోన్ కాల్స్ ఎవరైనా చేస్తే ఈ విధంగా. కాబట్టి ఇలాంటి విషయాల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్త ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా దీనిపైన అవగాహన ఉండాల్సిన అవసరం అయితే ఉంది. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇలాంటివి తెలియజేయండి అప్పుడప్పుడు. ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళకి ఇలాంటివి తెలియదు పాపం చాలామందికి, వాళ్ళకి తెలియజేయండి, వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఎక్స్చేంజ్ రేట్ కనుక చాలా బాగుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఇప్పుడు మనం వీడియో పెట్టిన సమయానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 296 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం నిన్నటికి వాళ్ళకి మళ్ళీ స్వల్పంగా పెరిగింది. మాలియాలో ఉన్న సూకల్వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 46 దినార్ల 520 పిల్స్గా ఉంది. సో నిన్నటికి వాళ్ళకి 100 దినార్ వరకు అయితే పెరిగింది. అదే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 50 దినార్ల 731 పిల్స్గా ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ వస్తుందో అంతకోసం జై హింద్.